ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, గిరిజనుల కోసం మీరు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే నెల్లూరు నగర మేయర్ స్థానానికి ఎన్నిక నిర్వహించండి. గిరిజనులకు మేము దీనిలో పార్టీలు చూడటంలా, మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వారే 2 గిరిజనులు నెల్లూరు నగరంలో కార్పొరేటర్లుగా ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా అవకాశం కల్పించండి. గిరిజనులకు వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రధానమంత్రి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఎన్నుకోబడ్డారో అదేవిధంగా ఈ నెల్లూరు నగరపాలక సంస్థ స్థానం కూడా గిరిజనులకి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.